హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోతున్నాం. నేను మన సతీష్ అఖిల్ వస్తాడు అనుకున్నాం, కానీ అఖిల్ రాలేదు. దాని ఇది ఏంటంటే నిన్న నైట్ స్టోర్లోనే హెల్మెట్ పెట్టి మర్చిపోయాడంట. అంటే షాప్ పక్కన టెస్టింగ్లో ఫక్రూన్ ఉంటాడు కదా, అతని దగ్గరనే కీస్ ఉంటాయి. అతను 7:30 అవుతుంది వచ్చే లోపల. సో అంత గేర్ మొత్తం ఇంట్లో ఉంది, కానీ హెల్మెట్ ఒకటి ఆ షాప్లో పెట్టాడు. దాంతో మాకు కష్టం అయిపోయింది. మేము రైడ్కి క్యాన్సిల్ చేసుకోవాలా, వెళ్ళాలా లేదని తెలియలేదు. సో అఖిల్ని అడిగితే, మీరు వెళ్ళండి, నువ్వు సతీష్ ఎప్పటికైనా సరే ఒక డ్రాప్ అవుతున్నారని చెప్పేసి మీరు డ్రాప్ అవ్వకండి, మీరు వెళ్ళండి అని చెప్పినాడు. సో అందుకని వెళ్తున్నాం. సో పెట్రోల్ కొట్టించుకోవాలా ఫస్ట్. పెట్రోల్ ఏం లేదు. ఇదే మా ఇల్లు ఇటు సైడ్. పైన కింద మమ్మీ హాల్, పైన బెడ్రూము, ఇంక పైన కూడా ఒకటి రూమ్ ఉంది. నాకు ఏ సిస్టమ్ మొత్తం పైన ఉంటుంది, పూర్తి పైన. అది నా బైక్స్, ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం A to Z పైన, పూర్తి పైన ఉంటాయి నా రూమ్ మొత్తం. మధ్య రూమ్లో మా బావ వాళ్ళు ఉంటారు. సో మన మిర్రర్ పగిలిపోయింది, కొత్త మిర్రర్ వేసినా ఇది ఇంకా లూజ్ ఉంది ఘోరంగా. ఇప్పుడు మేము అనుకునే ఫుడ్ పిరమిడ్ మన బెంగళూరు టు హైదరాబాద్ హైవే రోడ్ ఉంది కదా, 85 కిలోమీటర్స్ కర్నూలు నుంచి. వేడి ఎక్కువ ఉంది ఇంకా ఈరోజు. పొద్దున వస్తున్నాం కాబట్టి కొంచెం కూల్ ఉంటుందిలేండి అనుకోవచ్చు, కానీ నేను కొంచెం వేడి కూడా ఉంది ఘోరంగా. మొత్తం గేర్ వేసిన సో సతీష్ స్టోర్ కాడికి రమ్మని చెప్పిన, డైరెక్ట్ స్టోర్ కాడినే పోతా అన్నాడు. సో మన టాప్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది నిన్ననే. అంటే చాలా రోజులు అయిపోయింది రెడీ అయ్యి, కానీ టాప్ బాక్స్ మొత్తం నేను స్టోర్లోనే పెట్టామన్నా. నా రాడ్ ఇరిగిపోయింది కదా, అందుకని మేము అక్కడే పెట్టేసాం. ఏదంటే అఖిల్ బ్రో షాప్లో పెట్టచ్చు ఏమన్నాడు, ఎందుకంటే ఎప్పుడైనా తీసుకునే వస్తువు నేను అక్కడే. ఎందుకంటే నేను 3 years నుంచి ఏదైనా వస్తువు కావాలంటే తీసుకుంటా అక్కడే అఖిల్ బ్రో కానీ. ఏదైనా ఉన్నా కూడా ఫోన్ చేసి చెప్తాను నేను. మీరు అనుకోవచ్చు చాలామంది, నువ్వు ఎప్పుడు పోయినావు రైడ్లతో అనుకోవచ్చు, కానీ నేను వాళ్ళతో వెళ్ళింది 3 rides మాత్రమే. ఫస్ట్ 2 years లోపల వెళ్ళింది. ఎందుకంటే నేను చెప్పేశాను అఖిల్ బ్రోకి, బ్రో నేను తక్కువ వస్తా బ్రో, ఎందుకంటే నేను సోలోగానే వెళ్తా, ఎందుకంటే లేనిపోని దానిలోకి నేను ఇన్వాల్వ్ కాను ఎప్పుడని చెప్పేసేటోను అఖిల్ బ్రోకి. అదే మంచిది బ్రో అఖిల్ బ్రో అని చెప్పాడు. నువ్వు వెళ్ళు, ఏదైనా కావాలంటే ప్రోడక్ట్ ఏదైనా కావాలంటే అఖిల్ బ్రోకి ఫోన్ చేసి చెప్పేటోండి, ఫోన్ చేస్తే తెప్పించేటోడు. నాకు ఆల్మోస్ట్ తెలుసు, ఎందుకంటే సో ఈ మధ్య మీకు చెప్పలేదు కదా, అందరు తెలిసి ఉంటుంది, నేను బ్లాగ్లో పెట్టాను. స్టోర్లోకి కొత్త స్టాక్ వచ్చింది అనేది, హెల్మెట్స్ మొత్తం వేగా, ఇగ్నిటీ, దాని తర్వాత స్టడ్స్ వచ్చాయి. SMKవి ఇంకా యాసర్ ఇంకా రావాలనుకుంటా. ఇంకా అవి వీక్ పడుతుంది. ఎందుకో అతను డెలివరీ టైంకి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పాడు ఫోన్ చేసి అఖిల్ బ్రోకి. బ్రో కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోకుండా అంటే, ఎందుకు బ్రో అని అడిగితే, ఆ ఎక్కే ట్రక్లోకి వేసే మనిషికి కొంచెం చేయి బెసికిందని చెప్పిండు. ఎక్కేటప్పుడు కొంచెం చేయి ఇట్లా బెసికిందని చెప్పాడు. ఇంకా దాంతో కొంచెం డిలే అని చెప్పినాడు. సో మేము కూడా ఏమనలేదు. సో పర్లేదు బ్రో, ముందు ఆయనని హెల్త్ బాగా చూపించుకొని పంపించండి, ఏం ప్రాబ్లం లేదు. స్టాక్ లేట్ అయినా పర్లేదు, 2-3 days లేట్ అయినా పర్లేదని చెప్పాము. సో మేము ఇంకా స్టార్ట్ ఏమనలేదు ఇంకా, ఎందుకంటే అవతల మనిషి చెయ్యి ఇరిగింది ఇట్లా బెసికింది అన్నప్పుడు కొంచెం ఇట్లా పైకి ఎత్తుతాం కదా స్టాక్ పైకి. ఎత్తేటప్పుడు ఇరిగినప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. సో అందుకే నేను కూడా అనలేదు ఇంకా. అఖిల్ బ్రో మాత్రం ఒకటి అన్నాడు, ముందు అతనికి చూపించండి, ఏం ప్రాబ్లం లేదు, దాని తర్వాత ఏదైనా సరే స్టాక్ వచ్చినా పర్లేదు, ఎంత లేట్ అయినా అని చెప్పాడు. సో గైస్, చిన్న రైడ్లు ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. చిన్నవే, జస్ట్ ఇంకా గునా కేవ్స్ వెళ్ళేంత వరకు చిన్న రైడ్లు వేస్తాం. దాని తర్వాత ఎందుకంటే ఊరికే ఇంట్లో కూర్చుంటే టైంపాస్ కావట్లేదు, కొంచెం వర్క్లు ఉన్నాయి, ఆ వర్క్లు కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇంకా జస్ట్ చుట్టుపక్కల ఉన్న చిన్న రైడ్స్ కంప్లీట్ చేసుకుందామని డిసైడ్ అయినాము. చాలామంది అడుగుతున్నారు గునా కేవ్స్కి మేము వస్తాం రావచ్చు, ఏ ప్రాబ్లం లేదు, రిజిస్టర్ అవ్వండి, అంతే, ఏం లేదు అఖిల్ బ్రో దాంట్లో.
మీరు ఫోన్ చేసి అఖిల్ బ్రోకి ఫోన్ చేసి చెప్తే అయిపోయి రిజిస్టర్ అవ్వండి అంతే ఇంకా. సో సతీష్ బాబుకి ఫోన్ చేయాలా? సతీష్ ఎడో బ్రో, ఏడున్నా అబ్బా, ఏ చోటు ఉన్నావా బాబు, ఏడున్నావా బాబు? ఇక్కడ ఇక్కడ ఏ ఆడున్నావు? ఓకే ఓకే. సో మన సతీష్ కూడా వచ్చేసిండు. వచ్చిందా? తెప్పించినావా? అవునా, నాకు తెలియదు అది వచ్చిందనే విషయం కూడా నాకు తెలియదు. ఏదది కంపెనీ? పరాని అయితే బెటర్. M10 పరాని M10 నాదదే, అందుకే బాగుంటుంది అది. ఓ ఈ టైప్ ఇచ్చినాడా? నా దాకా వెళ్ళిపోయి ఇట్లా ఉంటుంది కదా. ఫుడ్ పిరమిడ్కి దాని తర్వాత ఏదైనా చూసుకొని వద్దామా రైట్కి? అట్లా కొట్టియాల నేను కూడా. సరే నేను ఇస్తాపా, చూసుకుందాం. అట్లా అడిగితే అయిపోయి వాళ్ళే చెప్తారు. ఊకే ఇంట్లో కూర్చొని టైంపాస్ చేయ సారీ ఇంట్లో పోయి కూర్చోవడం కన్నా అట్లా పోయి చూస్తే అయిపోయాయి కదా. ఎంత 500 కొట్టి చాలు కదా నీ దానికి. మళ్ళా పద స్టార్ట్ అవుతాం ఇంకా. నేను కూడా కొట్టేయాలి, అసలు పెట్రోల్ ఏం లేదు. హెల్మెట్ లోపల పెట్టానంట ఈయన. రాత్రే కదా మనం పోయేటప్పుడు చూసుకుని ఉంటే అయిపోయా. హెల్మెట్ లోపల పెట్టానంట, రానే కష్టం అంట ఇంకా. సో గైస్ కొత్తకోటకు వచ్చేసాము. మన ఛత్రపతి శివాజీ గారిది విగ్రహం వేయడం జరిగింది. సో గైస్ మన ఫుడ్ పిరమిడ్కి వచ్చేసాము, రెస్టారెంట్. సో ఇంకా మన సతీష్ రాలేదు. సతీష్ రావడం టైం పడుతుందేమో. లోపల ఎంటర్ అవుదాం, అక్కడ చూసుకొని పార్కింగ్ పెట్టుకుందాం. ఎవరు లేనట్టున్నారు. సో వచ్చినావా?
బా ఎవరు రాలే రోజు వీకెండ్ ఎవరు అదే అందరూ పాడుకున్నారు నేను రాలేదేమో అనుకుంటారు అప్పటి నుంచి ఎన్నికలు చూస్తుంటే ఇంకా రావట్లేదు అనుకున్నాను పల్లె గాల్లో కొట్టుకొని పోతున్నావు నిజం చెప్తా చాలా డేస్ తర్వాత రెడీ చేస్తున్నావు గుర్తుకోబోతున్నావు కాదు మొన్న ఇది ప్రాబ్లం ఉండే కదా ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ అయితే 100 110 దాడుతుంది ఈ మధ్య అన్ని రోజులు తెలియలే ఏంది అనేది ఇప్పుడు బాగా తెలిసింది కదా మా అమ్మ ఫోన్ చేసి తిరుగుతుంది ఏం చెప్పినా తెలుసా మా అమ్మకి కామెడీ కొట్టేది ఫోన్ చేసి ఆడున్నారంటే టిఫిన్ తినడానికి వచ్చినమ్మా అంటే యాడికి రా అంటే కొత్త పనికి మాలకుండా ఇంట్లో చేయలేదా అవే డబ్బులు నాకు ఇస్తేనే చేయరాదు ఉంటుంది పురుగులు చూడు ఇడ్లీ కూడా ఇడ్లీ ఒకటే కదా నువ్వు కూడా లేదన్నా కానీ ఇడ్లీ వడానే కాంబినేషన్ బాగుంటుంది సో టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మేము ఎక్కడ పోతాం తెలియదు ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇంటికన్నా ఉండొచ్చు మ్యాక్సిమం లేదంటే ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్కి వెళ్తాం సో కాదు ఏం తాగుతుందో నాకు అర్థం కాకుంటుంది 500 కొట్టించానా 3 పాయింట్స్ వచ్చినాయి ఇప్పుడు 1 పాయింట్ కొట్టుకుంటుంది అమ్మ వచ్చేదాయినట్టు అవుతుంది ఇది అమ్మ 500 పెట్రోల్ దింగింది నాకు అర్థం కాకుంటుంది టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మేము బ్యాక్ టు కర్నూల్ సో హోప్లీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అక్కడ అవుతాడు సో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్